తగ్గించుకునే మనసు, విధేయత చూపించే మనసు, క్షమించే మనసు. ఆ మనసు కలిగిన వారు ప్రార్థన ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం లూకాసు వార్తలో 18వ వచనం 9వ వచనం కాడి నుంచి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను అన్యాయస్తుల్లాగా లేనయ్యా, లేదా సుంకర్లాగా లేనయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నానని చాలా గొప్పగా చెప్పుకొని సుంకరిని తృణీకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ వైపు కన్నులెత్తి చూడటం కూడా నేను యోగ్యుని కాదు. నిజమే కదా, దేవుని వైపు మనం కన్నులెత్తి చూడటానికి, దేవునితో పోల్చుకోవటానికి మనం ఏమైనా అర్హులమా అంటే ఎంత మాత్రం కానే కాదు. ఎందుకు అంటే తగ్గించుకునే మనసు, తగ్గించుకునే ప్రవర్తన, తగ్గించుకునే మాటలు. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? తగ్గి ఉండాలి. ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు మందిరంలోకి వెళ్ళారండి. దేవుడు మందిరంలోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నారు. అందుకనే సొలొమోను అంటాడు 5:1 ప్రసంగిలో, నీవు మందిరానికి వెళ్లే ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు, నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు నీ మాట. ఎందుకంటే ఆకాశం ముందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడతను చూస్తున్నాడు, నీ మాటల్ని చూస్తున్నాడు. దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, ఆయన మన ఎదుట ఉన్నాడు కాబట్టి మన నీతి మనం చెప్పుకోను. దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి దగ్గరికి మనం చెప్పాల్సిన అవసరం ఏముందండి? మన నీతి గురించి చెప్పాలా, మన కానుకల గురించి చెప్పాలా, మన దశంభాగాల గురించి చెప్పాలా, మన ప్రవర్తన గురించి చెప్పాలంటే మనం తెలుసు. ఎందుకంటే మనం ఎలాంటి వారమో, మన ప్రవర్తన ఎలాంటిదో, మనం ఎటువంటి వారమో దేవుడికి చెప్పనవసరం లేదు. అయ్యా నేను 2 వారాలు వారానికి 2 వారాలు ప్రార్థన చేస్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ చరిత్ర నా చరిత్ర దేవుని గ్రంథంలో లిఖించబడింది. అందుకని సుంకర్ అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా. తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. సాక్ష్యాలు కూడా చాలా భయంకరంగా చెప్తారు. ఇతరులకు లేని భక్తి మనకే ఉందని చెబుతారు, ఇతరులకి లేని పరిశుద్ధత మనకే ఉందని చెబుతారు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ మాట్లాడుతున్నావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ సాక్ష్యం చెప్తున్నావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ లిఖించబడింది. అందుకని సుంకర్ అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా. తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. సాక్ష్యాలు కూడా చాలా భయంకరంగా చెప్తారు. ఇతరులకు లేని భక్తి మనకే ఉందని చెబుతారు, ఇతరులకి లేని పరిశుద్ధత మనకే ఉందని చెబుతారు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ మాట్లాడుతున్నావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ సాక్ష్యం చెప్తున్నావు? దేవుడి సన్నిధిలో. ఎక్కడ నిన్ను హెచ్చించుకున్నావు? దేవుడి సన్నిధిలో. ఈ రోజు క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే అది హెచ్చించుకునే మనసు కాదు, తగ్గించుకునే మనసు, విధేయత చూపించే మనసు, ఇతరులను తృణీకరించే మనసు కాదు, ఇతరులతో పోల్చుకునే మనసు కాదు, తనను తాను ఏంటో తెలుసుకునే మనసు. దేవుడు ఎంత తగ్గించుకున్నాడండి. మన హెబ్రీయులకు రాసిన